ఈ ప్రపంచంలో మనం ఫ్రీగా వాడేసుకుంటున్నది ఏదైనా ఉంది అంటే అది ఆక్సిజన్. బట్ ఈ ఆక్సిజన్ మనకు ఫ్రీగా దొరుకుతుందంటే దానికి కారణం మన ఇంటి పక్కన ఉండే చెట్టు. ఆ విషయం మనందరికీ తెలుసు. అయినా కనీసం ఒక్క మొక్క కూడా మన చేత్తో నాటేదేలే. కానీ ప్రాణవాయువును పీల్చడంలో మాత్రం పోటీ పడదు. కానీ కొందరే ఉంటారు మహానుభావులు. నీ కోసం, నా కోసం, పిల్లల కోసం, 100 ఏళ్ల తర్వాత వచ్చే జనరేషన్ కోసం ఆలోచించి మొక్కలు నాటుతుంటారు. అదిగో అలాంటి ఓ మహానుభావుడే ఈ మొక్కల తాత. పేరు దరిపల్లి రామయ్య. అందరూ చెట్ల రామయ్య, విత్తనాల రామయ్య, వనజీవి రామయ్య అని రకరకాలుగా ఆయన పేరుకు ముందు మొక్కను కలిపేసి పిలుస్తుంటారు. తప్పు లేదు, తప్పే లేదు. ఎందుకంటే మొక్కలతో ఆయనకున్న అనుబంధం అలాంటిది. ఒక మనిషి పుట్టి 100 ఏళ్ళు బతికిన ఒక్క మొక్క కూడా నాటకుండా వెళ్ళిపోతున్న వాళ్ళే 190% మంది ఉన్నారు ఈ సమాజంలో. అలాగే నచ్చిన డిజైన్స్, లేటెస్ట్ డిజైన్స్ అని రకరకాల ఇంటీరియర్స్, రకరకాల ఫర్నిచర్ చేయించుకునే వాళ్ళు కూడా కనీసం ఒక్క మొక్క కూడా నాటింది ఈ సమాజంలో లేకుండా పోతున్నదో చూస్తున్నాం. అలాంటిది ఏకంగా 1 కోటి మొక్కలకు పైగా నాటిడి మహానుభావుడు. తాజాగా ఆయన మరణం నిజంగా మానవాళికే కాదు ప్రకృతికి కూడా తీరని శాపం, ఎవ్వరూ తీర్చలేని లోటుది. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన 85 ఏళ్ల వయసులో 2025 ఏప్రిల్ 12న తన ఇంట్లో తుది శ్వాస విడిచారు. మీకు ఇంట్రెస్టింగ్ పాయింట్ చెబుతా వినండి. ఒక 10 హెక్టార్లలో విస్తరించి ఉన్న ఒక పెద్ద అడవిలో ఎన్ని మొక్కలు ఉంటాయో తెలుసా? మన గ్రామంలోని భూముల కొలతల లెక్కన ఒక హెక్టార్ అంటే 2.47 ఎకరాలు. ఒక హెక్టార్ అడవిలో బాగా ఉంటే 1600 చెట్లు ఉంటాయి. 10 హెక్టార్లంటే దగ్గర 25 ఎకరాల భూమిలో 16,000 చెట్లు ఉంటాయి. అదే 100 ఎకరాల అడవి అనుకుంటే 64,000 చెట్లు ఉంటాయి. జస్ట్ ఇమాజిన్, మన వనజీవి రామయ్య నాటిన 1 కోటి చెట్లతో ఎన్ని అడవులు పెరిగి ఉంటాయో. ఒక్కో అడవి 100 ఎకరాల్లో ఉంటే అలాంటివి 150కి పైగా అడవులకు సరిపడా చెట్లను ఈయన తన జీవిత కాలంలో నాటాడంటే నిజంగా చేతులెత్తి మొక్కాల్సిందే. అందుకే ఆ మహానుభావుడిని వనజీవి అంటారు. కానీ నన్ను అడిగితే మాత్రం వన దేవుడని అంటాను, చేతులెత్తి మొక్కాల్సిందే అని చెబుతాను.